ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పోయిన వారము గిడియోను గురించి మనము తెలుసుకున్నాము. ఈ వారము న్యాయాధిపతులలో మరో ప్రముఖుడైనటువంటి సంసోను గురించి మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము నుండి ఆలకిద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా బ్రతుకుతున్న సమయాన వారిని విడుదల చేయటానికి మీరు పంపినటువంటి న్యాయాధిపతి అయిన సంసోను గురించి ధ్యానము చేసే ఈ సమయమున దేవా, మీ దివ్య వాక్కును ప్రకటించటానికి, సంసోను గురించి వివరించటానికి నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సంసోను తండ్రి మనోహ. అతనికి సంతానము లేదు. కానీ ఓ దేవదూత మనోహ భార్య చెంతకు వచ్చి, ఇక నీ ఒక బిడ్డను కంటావు, అతను నీ గర్భమున పడినప్పటి నుండి కూడా నీవు ద్రాక్షారసముకు సంబంధించినటువంటి ఏ పానీయాన్ని కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ బిడ్డ వరపుత్రుడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజల ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి ఫిలిస్తీన్లను జయించటానికి, వారిని అణచటానికి దేవదేవుడు నీ యొక్క గర్భమున ఒక వరపుత్రుని జన్మింపచేస్తున్నాడు. గర్భమున రూపుదిద్దుకునేనప్పటి నుండి కూడా అతడు నాజీరు అని పిలువబడతాడు. నాజీరు వ్రతాన్ని ఆచరించేటటువంటి ఆ దినాలన్నీ కూడా ఆ ఆచరించే వ్యక్తి నిష్ఠాగరిష్ఠుడిగా ఉండాలని సంఖ్యాకాండము
6వ అధ్యాయంలో మనకు ఎరుక చేస్తుంది. ఇక సంసోను విషయానికి వచ్చినట్లయితే ప్రియులారా, అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అతడు తల్లి గర్భములో రూపుదిద్దుకొనక మునుపే దేవునికి నాజీరుడిగా అంకితమైపోయాడు. అంటే దేవునికి అతడు పరిపూర్ణాంకితుడయ్యాడు. కాబట్టి అతని తల్లి కూడా అతడు గర్భములో ఉండగా ఏ ద్రాక్ష సారాయి పానీయాలు కానీ మత్తు పదార్థాలు కానీ సేవించరాదు అంటూ దేవుని యొక్క ఆజ్ఞ. అదే కాకుండా జన్మించిన తదుపరి బిడ్డ సంసోను తల మీద మంగలి కత్తి పడకూడదు. అంటే తను ఏ విధముగా తల్లి గర్భము నుండి ఉద్భవించాడో అదే రీతిగా తన జీవిత కాలం అంతా దేవునికి పరిపూర్ణాంకితుడిగా ఉండాలని ప్రభు సెలవిచ్చాడు. దేవుడు వారిని కరుణించాడు, వారికి ఒక బిడ్డను ప్రసాదించాడు. అతడే సంసోను. అతడు జన్మించటంలో ఉన్న విశిష్టత ఏంటి అంటే అతడు ఇజ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసి వారిని నానా హింసలు పెడుతున్న ఫిలిస్తీన్లను అణచటానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఈ ప్రక్రియలో అతని యొక్క జీవితం ప్రారంభమైనప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి అండి. ఆ సంఘటనల గురించి మనం ధ్యానం చేద్దాం. సంసోను యవ్వన ప్రాయుడైన తదుపరి ఒకానొక దినాన తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడండి. వలచిన ఆమెను తనకు పెండ్లి చేయమని తల్లిదండ్రులను అడిగాడు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, సున్నతి లేని జాతికి చెందిన ఒక వనితను నువ్వు పెండ్లాడుటయా? మన జాతిలో అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా, వనితలు ఉన్నారు కదా, వీరందరినీ నీవు విడిచిపెట్టేసి సున్నతి లేని ఎన్నిక లేని జాతికి చెందిన స్త్రీని నీవు వలచి పెండ్లాడుటయా? ఇది ఎలా సంభవం అన్నప్పుడు ఏది ఏమైనా నేను ఖచ్చితంగా ఆమెను పెండ్లాడతాను అంటూ ఆనాడు సంసోను తన యొక్క మనోభావాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు అండి, నేను మీకు చదివి వినిపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము నుండి, అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకని సంసోను ఫిలిస్తీన్ల యొక్క వనితను వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నాడు? దీని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది అండి. ఆ దేవుని యొక్క ప్రణాళికను సంసోను యొక్క తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక అంటే, ఏదో ఒక విషయము మీద ఖచ్చితంగా సంసోను ఫిలిస్తీన్లతో పోరాడాలి. అందుకే గ్రంథకర్త అంటున్నాడు కదా, యెహోవా దేవుడు ఫిలిస్తీన్లతో తగవు పెట్టుకోవటానికి అతని మనస్సులో ఈ యొక్క ఆలోచనను రేపాడు అంటున్నాడు. యూదా మతాచారము ప్రకారము సున్నతి లేనటువంటి జాతికి చెందిన ఏ ఒక్కరిని కూడా వారు వివాహం ఆడకూడదు. కానీ ఇక్కడ వరపుత్రుడుగా దేవుని చేత తల్లి గర్భములోనే నాజీరుడిగా ఎంచుకోబడినటువంటి సంసోను ఈ విధమైన ఆలోచన కలిగింది అంటే అతని ద్వారా జరగబోతున్నటువంటి అవాంఛితమైన సంఘటన ద్వారా దేవుడు ఫిలిస్తీన్ల యొక్క మదమును అణచటానికి సంసోను ఉపయోగించుకుంటున్నాడు. ఏది ఏమైనా సంసోను మాటకు తల ఉంచారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని తనకి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు. ఆ ఇంటికి వెళ్ళే సమయమున మధ్యలో ఒక సింహము ఇతనిని అడ్డగించింది. దేవుని యొక్క ఆత్మ అతనిని ఆవేశించగా మృగాలలో అన్నింటికంటే క్రూరమైన సింహాన్ని కూడా ఒక మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేయగలిగినటువంటి శక్తిని పొందాడండి సంసోను. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ అతన్ని ఆవేశించగా ఆ ఆత్మ తన పనిని తాను చేయటానికే దేవుడు మనకు తోడుగా పంపిస్తున్నాడు అన్నది వాస్తవం. అలా చంపివేయబడినటువంటి ఆ క్రూర మృగం నోటిలో
ఒక తేనె తొట్టి పుట్టటము, అతను తినటము, తను ఎవరినైతే వలచాడో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో ఒక చిన్న సామెత వేస్తాడు. అక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమార్తెకు సంబంధించిన వారికి, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఒక పందెం కాసుకుంటారండి అక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమార్తెకు సంబంధించినటువంటి ఆ బంధుమిత్రులతో. ఇది గనక వారు చెబితే 7 దినాలలో సంసోను వారికి బహుమతులు ఇస్తానంటూ వాగ్దానం చేశాడు. కానీ ప్రియులారా, వారు చెప్పలేకపోతారు. ఆ సమయమున పెండ్లి కుమార్తెకు సంబంధించిన వ్యక్తులు పెండ్లి కుమార్తెను బలవంతము చేయగా ఆమె సంసోనును మభ్యపెట్టి అతని నుండి వాస్తవాన్ని రాబడుతుంది. అప్పుడు ఆ బంధుమిత్రులు 7వ దినపు సూర్యాస్త సమయానికి ముందుగా సంసోనికి ఆ సామెత యొక్క అర్థాన్ని తెలియచేస్తారు. తేనె కంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలమైనది ఏది? ఆ సమయమున దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకు రాగా అతడు అష్కెలోనుకు వెళ్ళి ఒక 30 మందిని చంపి వారి యొక్క ధనధాన్యాలను వస్త్రాలను తీసుకొచ్చి తన భార్య తరపున ఉన్న వారికి ఇవ్వటం జరిగింది. తన కోపము చల్లబడిన తరువాత తన భార్యను స్వీకరించటానికి వెళితే ఆమె తల్లిదండ్రులు సంసోనుతో అంటారు కదా, నీవు కోపగించుకొని వెళ్ళిపోయావు, ఇక రావు అని తలంచి నీవు కట్టుకున్న నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాము, కావాలి అంటే ఆమె చెల్లెలు ఉంది, అంతకంటే అందగత్తె, ఆమెను వివాహమాడు అని చెప్పినప్పుడు సంసోను కోపోద్రేకుడై మరలా పొలములోనికి పరిగెత్తుకొని వెళ్ళి 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను ఒకదానికొకటి కట్టి వాటి మధ్య మండుచున్నటువంటి దివిటిని పెట్టి వాటిని ఫిలిస్తీన్ల పొలములోకి వదిలేశాడు. ప్రియులారా, ఇక్కడ సంసోను యొక్క బలాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక నక్కను పట్టుకోవటానికి ప్రియులారా మనము ఎన్నో ప్రయాసాలు చేసినా అది దొరకదు. ఎందుకంటే అది జిత్తుల మారిది, చాలా వేగవంతమైనది. మరి అటువంటిది 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టి వాటి మధ్య దివిటి పెట్టే అంత స్థితి దేవుడిచ్చాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క ఆత్మావేశుడైనటువంటి సంసోనుకు ఎంత శక్తిని దేవుడిస్తున్నాడో. ఈ శక్తితో సంసోను చేసేటటువంటి పనులు కొన్ని అవాంఛనీయమైన సంఘటనలుగా మనకి కనిపిస్తున్నా వాటి వెనుక ఉన్నటువంటి పరమార్థము ఏంటి అంటే సంసోను యొక్క ఎన్నికలో, సంసోను యొక్క జన్మములో ఉన్న పరమార్థమే. ఏంటి ఆ పరమార్థం అంటే ఫిలిస్తీన్లను వినాశనము చేయటమే. మనము ఒక క్రియ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు పని చేసే మార్గము కంటే ఆ పని ద్వారా వచ్చే లబ్ధి ఏంటో అన్నది ఆలోచించటం కొన్నిసార్లు మనము చెయ్యాలి. అందుకే దేవుని యొక్క ఆలోచన, మనుష్యుల యొక్క ఆలోచన ఒక్కటి కాదు. ఆ తదుపరి మరొక సంఘటన జరిగింది అండి. తమ పంట నష్టపడినప్పుడు ఎవ్వరూ ఊరుకోరండి. ఎవరు ఈ పని చేసింది? అప్పుడు తెలిసొచ్చింది ఫిలిస్తీన్లకు ఈ పని చేసినటువంటిది సంసోను అని. వెంటనే ఫిలిస్తీన్లందరూ ఏకమై ఇశ్రాయేలీల మీదకి దాడి చేశారు. యోధా గోత్రము వారిని అడుగుతున్నారు, ఎవయ్యా ఎందుకు మా మీద అకారణంగా మీరు దాడి చేశారు అంటే, సంసోను అనే మీ జనుడు చేసినటువంటి చర్య వలన మా పంట అంతా నష్టపోయింది. మీరు అతనిని అప్పగిస్తే మేము మిమ్మల్ని ఏమీ చేయము. అంతటా గుహలో దాగుకున్నటువంటి సంసోను దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి జరిగింది చెప్పినప్పుడు సంసోను వారితో ఒక మాట అంటాడు, మీరు నన్ను చంపకుండా వారి చేతికి అప్పగిస్తే నేను వస్తాను అని. దానికి ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకుంటారు. సంసోనును తాళ్లతో కట్టి ఫిలిస్తీన్ల దగ్గరికి తీసుకువెళతారు. ప్రియులారా, ఆ సమయమున మరలా దేవుని యొక్క ఆత్మ అతనిపై వేంచేసి రాగా కట్టబడిన తాళ్లను ఎవరో కాల్చివేసినట్లుగా ఒక్కసారి వాటిని ధ్వంసము చేసి
ఆ ప్రక్కన ఉన్నటువంటి గాడిద యొక్క దవడ ఎముకను తీసుకొని అక్కడ దాదాపు 1000 మంది ఫిలిస్తీన్లను అతడు చంపివేయటం జరిగింది. ఈ 1000 మంది ఫిలిస్తీన్లను చంపిన తదుపరి దాహము కొన్నాడండి. ఆ సమయమున మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువా, ఇప్పటి వరకు నీవు నాకు బలాన్ని ఇచ్చావు, మా శత్రువులను నాశనము చేసే శక్తినిచ్చావు, ఇప్పుడు నేను దాహము కొన్నా అని ప్రార్థన చేయగా భూగర్భ జలాలు పైకి వచ్చాయి. వాటి ద్వారా దాహము తీర్చుకొని మరలా ఫిలిస్తీన్లను సంహరించాడు. ఇప్పటి వరకు మనము సంసోను జీవితాన్ని పరిశీలించినట్లయితే దేవుని కృపను బట్టి అతడు ఎంత బలవంతుడో శారీరకంగా, దురదృష్టవశాత్తు మానసికంగా, ఆధ్యాత్మికంగా అంత బలహీనుడండి. అయినా సరే సంసోను యొక్క బలహీనతనే దేవుడు బలంగా మార్చి ఫిలిస్తీన్లను బలి చేస్తున్నాడు. ఇది మనం గమనించాలి అండి. ఇక మరొక సంఘటన, అతి ముఖ్యమైన సంఘటన సంసోను జీవితంలో జరిగింది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి గనక మనం గమనించినట్లయితే, సంసోను సోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలా అనేటటువంటి ఒక స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమె చెంత చేరతాడు. ఇది చూసినటువంటి ఫిలిస్తీన్ల పెద్దలు, సర్దారులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. మాకు సంసోనును జయించటం చేత కావటం లేదు, అతని బలం యొక్క రహస్యం మాకు అర్థం కావటం లేదు, నీవు గనక అతని యొక్క బలము రహస్యాన్ని గనక మాకు ఎరుక చేస్తే నీకు 1000 నాణ్యాలు ఇస్తాము అంటూ ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. దానిని బట్టి ఆమె సంసోను మీద లేనిపోని ప్రేమను కనపరచి సంసోను యొక్క బలము, దాని రహస్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ప్రప్రథమముగా అడిగినప్పుడు సంసోను అంటాడు కదా, మీరు గనక నన్ను 7 సువ్వలతో బంధిస్తే నాలో ఉన్న బలమంతా పోతుంది అంటాడు. అలా బంధించినప్పుడు దెలీలా అరుస్తుంది. నిన్ను బంధించటానికి నీ శత్రువులు వచ్చారనగానే సంసోను లేవటము, తన బలాన్ని మరలా పొందటము జరిగింది. ఇది చూసిన దెలీలా, నీవు నన్ను మోసం చేసావు, నా మీద నీకు ప్రేమ లేదు అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పటము ద్వారా తను మరొక విషయాన్ని దెలీలాకి తెలియచేశాడు. పేనిన తరువాత ఏ పనికి ఉపయోగించని తాళ్లతో నన్ను బంధిస్తే నా బలమంతా కూడా నిష్ప్రయోజనమైపోతుంది అని చెప్తాడు. దానిని మరలా దెలీలా ఫిలిస్తీన్ల సర్దారికి అందచేస్తుంది. వారు సంసోనును బంధించగా మరలా సంసోను వాటిని తెంచివేయటం జరుగుతుంది. తనను మోసం చేస్తుంది అని తెలిసిన ఆమె మత్తులో పడిపోయాడండి. దెలీలా మత్తులో, ఆ మత్తులో పడిపోయి తాను దేవుని నుండి పొందినటువంటి ఆ రహస్యాన్ని వెల్లడి చేయటానికి కూడా వెనుకాడలేదు. 3వసారి సంసోను మీద లేనిపోని ప్రేమను కనపరచి దుఃఖిస్తూ అడిగినప్పుడు సంసోను అంటాడు కదా, నా తల జుట్టును 7 పాయలుగా చేసి వాటిని అలా పెడితే నా బలం పోతుంది అన్నప్పుడు దెలీలా అతని జుట్టును 7 పాయలుగా అల్లి ఆ జుట్టును మగ్గానికి కట్టిద్ది. అలా నిద్రపోతున్న సంసోనును మరలా లేపుతుంది. సంసోను లే, నీ శత్రువులు వచ్చారని. వెంటనే సంసోను లేవటము, మగ్గానికి కట్టిన తాళ్లను తెంచుకోవటము జరుగుతుంది. 3 సార్లు తనను వంచిన, 3 సార్లు తన మీద లేనిపోని ప్రేమను కనపరచి తన యొక్క బలము ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసిన సంసోనుకు మాత్రము ఆమె మీద మోజు తీరలేదండి. అందుకే జాగ్రత్త సుమా, ప్రియులారా జాగ్రత్త. మనము ఎంత బలవంతులమైనా అనేక సార్లు కొన్ని బలహీనతలకు మనము లోనై దేవుడు మనకిచ్చినటువంటి ఆ బలమును దుర్వినియోగం చేస్తున్నామేమో. కళ్ళు తెరచి చూడండి, క్షణికావేశానికి లోనై హత్యలు జరుగుతున్నాయి.
క్షణికావేశానికి లోనై కుటుంబాలు విడిపోతున్నాయి, క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అందుకే స్థిరమైన మనస్సును మనకు అనుగ్రహించమని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచమని, దినదినము అనుదినము కూడా క్షణికావేశాలకు లొంగిపోకుండా శక్తిని, ఆలోచనను, యుక్తిని మనకు కలుగ చేయమని ఆత్మదేవుని మనం ప్రార్థన చేసుకోవాలి. మరువకండి ప్రియులారా, ఆఖరిగా అడగగా సంసోను తన బలము యొక్క రహస్యాన్ని తన ప్రియురాలైన దెలీలాకు చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము నుండి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడన్నై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానమును పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిననెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతబట్టుకొని ఆమె ఎద్దకు రాగానే ఆమె తన తొడ మీద అతనిని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతనిని బాధించుట మొదలుపెట్టెను. దేవునికి వరపుత్రుడిగా తల్లి గర్భములోనే ఏర్పాటు చేయబడినటువంటి సంసోను తన శారీరకమైన ఒక్క బలహీనతకు లోనై తన బలాన్ని అంతా కోల్పోయాడండి. అప్పటి వరకు ప్రేయస్సిగా ఉన్న ఆమె అమ్మేసుకుని అతనిని బాధించటం మొదలుపెట్టింది. అతనిలో బలం ఉందా లేదా అని తెలుసుకోవటానికి, అతను శక్తివంతుడా కాడా అన్నది నిరూపించుకోవటానికి బాధించటం మొదలుపెట్టింది. క్షణికోద్రేకాలకు లోను కాకుండా ప్రభు మనకిచ్చిన ఈ జీవితాన్ని అతనికే ఘనత, మహిమ, కీర్తిని తీసుకురావటానికి ఉపయోగించటానికి మనం ప్రయత్నించేద్దాం. ఫిలిస్తీన్లు రావటము, అతనిని బంధించటము, అతని కండ్లు పెరికివేయటము, అతనిని అవహేళన చేయటము, అంత స్థితికి అతన్ని తీసుకుపోయి చెరసాలలో బంధించారండి. చెరసాలలో బంధించబడినప్పుడు అతడు ఎంత వేదన పడి ఉంటాడో ఒక్కసారి ఆలోచిద్దాం. తనంటే అందరూ భయపడేవాళ్ళు, తనంటే అందరికీ దడ. అటువంటిది కండ్లు లేని కబోదిగా సంసోను చెరసాలలో ఏమీ చేయలేనటువంటి నిర్జీవిగా బ్రతుకుతున్నాడండి. అలా కాలము గడుపుతూ ఉన్న సమయాన బహుశా వేదన చెంది ఉంటాడు, బాధపడి ఉంటాడు, క్షమాపణ అడిగి ఉంటాడు. ప్రభువా, మీకు ఇష్టమైతే నాకు మరొక్కసారి నా శక్తినివ్వండి అంటూ వేడుకొని ఉంటాడు. ఒకానొక దినాన ఫిలిస్తీన్లందరూ గొప్ప పండుగ చేసుకుంటూ సంసోనును తమ మధ్యకి పిలిపించి అతనితో లేనిపోనివని చేయించి అతన్ని అవహేళన చేస్తూ తమ దేవుళ్లను, దేవతలను వాడు గొప్పగా కొనియాడుకుంటూ ఇజ్రాయేలీల దేవుని తక్కువ చేసే విధంగా వారు మాట్లాడుకుంటూ ఉండగా సంసోను ఉగ్రుడైపోయాడు. దేవుని వేడుకున్నాడు, ప్రభువా నాకు ఒక్కసారి శక్తినివ్వండి, ఒక్కసారి బలాన్ని ఇవ్వండి, నన్ను విడువకండి అంటూ వేడుకుంటే ప్రభు కనికరించాడు, అనుగ్రహించాడు, తిరిగి అతని శక్తిని అతనికి ఇచ్చాడు. 16వ అధ్యాయము 28వ వచనాన్ని ఆలకించండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము అని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనముల మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. హీ హాజ్ అకంప్లిష్డ్ హిస్ జాబ్. తన పని పూర్తి చేశాడు. తను దేని నిమిత్తమైతే దేవుని చేత ఎన్నుకోబడ్డాడో,
ఆ పనిని పూర్తి చేశాడు. కానీ ఆ పని పూర్తి చేయటానికి ఆఖరి ఘట్టములో అతను పడ్డ వేదన, ఆ వేదన వర్ణనాతీతమైనది. కండ్లు లేని కబోదిగా ఉండి కూడా తనలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను, నేను ఫిలిస్తీన్లను అణచటానికి ఎన్నుకోబడిన వ్యక్తిని అన్న ఆ ఆలోచన మనసు నింపుకొనిన వాడై దేవునితో మొరపెట్టుకోగా దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. ఆ బలముతో ఆనాడు ఆలయాన్ని కూలద్రోశాడు. దానిలో దాదాపు 3,000 మంది విగత జీవులయ్యారు. సంసోను జీవిత కాలములో కంటే ఆఖరి ఘట్టములో ఎక్కువ మంది ఫిలిస్తీన్లను సంహరించాడు. అందుకే అంటున్నా, పంపబడిన పనిని పరిపూర్తి చేశాడు. ఆ పరిపూర్తి చేయటములో కొన్ని తప్పటడుగులు వేసినా ప్రభు అతనిని వదిలిపెట్టలేదు. మనలను ప్రభు ఎన్నుకుంటున్నాడు. ఏదో ఒక పని నిమిత్తము మనల్ని ఎన్నుకున్నాడు. ప్రభువు నన్ను ఈ పని నిమిత్తము ఎన్నుకున్నాడు అన్న భావన, అన్న ఆలోచన మన హృదయాంతరాలలో ఉండిపోవాలి. అలా ఉన్నప్పుడు మనము అప్పుడప్పుడు కాస్త అటు ఇటు తప్పటడుగులు వేసినా ప్రభు మనలను విడిచిపెట్టడు, సంసోనులా బలపరుస్తాడు. ఆయన దేనికైతే మనల్ని ఎన్నుకున్నాడో ఆ పనిని ఆయనే పరిపూర్తి చేయిస్తాడు. అందుకే మన మనస్సులను మనము దేనికైతే ఎన్నుకోబడ్డామో దాని మీద కేంద్రీకరించటానికి ప్రయత్నం చేద్దాము. సంసోను శారీరకంగా బలహీనుడిగా ఉన్న ఆ బలహీనతతోనే దేవుడు అతనిని బలవంతుడిగా కూడా మలచాడు అన్నది మరువకుండా మన బలహీనతలను ప్రభు పాదాల సన్నిధిలో పెట్టడం నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఇజ్రాయేలు ప్రజలందరినీ ఫిలిస్తీన్ల దాస్యము నుండి విడుదల చేయటానికి వరపుత్రుడిగా, నాజీరుడిగా మీరు సంసోనును ఎన్నుకున్నారు. శారీరక బలహీనతల వల్ల కొన్నిసార్లు తప్పటడుగులు వేసినా అతనికి మీరిచ్చినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చాడు. దేవా, మా బలహీనతలతోనే మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు అన్న విషయాన్ని మరువక పౌలు గారు చెప్పినట్లు నేను బలహీనుడిగా ఉన్నప్పుడే బలవంతుడిగా ఉంటున్నాను అన్నది గుర్తుంచుకొని మా బలహీనతలతో మీ సన్నిధికి వచ్చి మీ పాద సన్నిధిలో మా బలహీనతలను పెట్టి మిమ్మల్ని శరణు వేడే మనసును మాకు కలుగ చేయమని, ఆలకించిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడే ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఈ సువార్త పరిచర్యలో మీరు భాగస్థులు కాదలిచిన 9989113222 నంబరును సంప్రదించగలరు. ప్రభువు మిమ్ము దీవించుదురుగాక.